Hi friends, welcome back my channel. Today is our topic పనికిరాని సోదిగాలు. ఒకడు మేనేజర్గా ఉన్నాడు, వాడు ఎదవ. కంపెనీ మీటింగ్లో వాడు ఎదవ. వాడిని అందరినీ ఇరక్కుమ్మేస్తారు. వాడిని అందరినీ ఇరక్కుమ్మేసి బయటకు వచ్చి వాడు ఎందుకు వాడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఎదవ కాబట్టే బయట వాడి ప్రతాపం చూపించుకున్నాడు. నువ్వు నిజమైన వాడివైతే అరవవు కదా. ఒక ప్లానింగ్ ఎగ్జిస్ట్ లేకుండా ఒక వర్క్ చేసుకుని అది కన్సెన్సస్ డెవలప్లో పెట్టుకుని పదే పదే ఫెయిల్ అవుతుందో అంటే అది మిస్టేక్ నీది, అవతల వాళ్ళది కాదు. నీ ప్లానింగ్ కరెక్ట్గా లేనప్పుడు పక్కోడికి పడి ఏడుస్తే ఏం లాభం? పక్కోడికి పడి ఏడుస్తే ఏం లాభం? నీ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే పక్కోడికి పడి ఏడవలేవు. పనికి ఒక్కసారిగా లక్షల్లో వేలల్లో కోట్లలో జీతాలు వస్తే పొగర ఆకాశానికి వెళ్తుందా? పొగరే ఆకాశానికి వెళ్తే పడ్డోడెవడు పట్టించుకోడు దేన్ని. ఎందుకంటే వాడు పని చేత కాదు కాబట్టి పక్కోళ్ళ మీద ఆధారపడుతున్నాడు. పని చేతనైన వాడు ఏ పని చేయలేడు. ఒక కంపెనీలో నిన్ను ఎవడైనా నమ్మి పెట్టుకుంటే నువ్వు కింద నుంచి పైకి పట్టించుకోవడం అనుకున్నావు. బయట ఏం జరుగుతుందో నాకు అనవసరం. మాట్లాడుతుంటే కాల్ వాయిస్ రికార్డ్ అవుతుంది. కాపే అంటే వేస్ట్ గాడ్ అని అర్థం. వాడు ఏం చేయలేడు, పెట్టలేడు. తన సేఫ్టీ. అసలు కంపెనీ అంటే ఏంటి? కంపెనీ మనుషులు ఏంటి? కింద నుంచి పైకి పట్టించుకునేవాడిని మనిషి అంటారు. ఏ కంపెనీ అయినా కింద నుంచి పైకి పట్టించుకుంటే ఎక్కడ జరిగిందైనా అవతల తోకలు బయటపడుతూ ఉంటాయి. ఏ కంపెనీ పట్టించుకోకుండా ఉంటే మనుషులు పేటరేగిపోతూ ఉంటారు. బయట జరిగే తప్పుని మన ఇన్నోసెన్స్తో పట్టించుకోవాలి. బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, టాప్ టు బాటమ్ పట్టించుకోవాలి. ఒకసారి టాప్ టు బాటమ్ ఎవరైనా పట్టించుకుంటే కదా ఏదైనా తెలిసేది. సంస్థల్లో ఏం జరుగుతుంది, సంస్థలో మనుషులు ఎలా ఉన్నారు, ఏరియా మేనేజర్స్ ఎలా ఉంటున్నారు. ఒక పనికి మాలిన వాడు ఒక ఏరియా మేనేజర్, వాడు పనికి మాలిన వాడు వాడు పంతనమే చెప్తుంది కదా వాడు పనికి మాలినవాడని. పని చేతకాని వాళ్ళే 100 వాగుతారు. పని చేతనైన వాడే అరవాడు. ఫస్ట్ పని తెలుసుకుని పని అట్రాక్ట్ చేయడానికి సెట్ చేస్తాడు. ఏ స్కూల్, ఏ కాలేజ్ ఏది చెప్పదు. మనం నేర్చుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీకి వాళ్ళకి కావాల్సిన పేర్లు. నిజంగా సంస్థలోకి నేను వెళ్తా, ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని మనిషి మారాలంటే 70 మార్క్స్. 3 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకటి ఫస్ట్ ర్యాంకర్స్, సెకండ్ ఫ్రెషర్, ఒత్తిడి, థర్డ్ వన్ 70 మార్క్స్. 70 మార్క్స్ ఏంటంటే ఈ 70 మార్క్స్ మూలంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీకి పేర్లు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చదువుకుంటారు. రెస్పాన్సిబిలిటీ అంటే 8th క్లాస్ 7th క్లాస్ కంప్లీట్ ఒక పార్ట్ టైం జాబ్, ఇంటర్మీడియట్. ఒక హెచ్ఆర్ రోజు కాదంటే ఒక కంపెనీకి వెళ్ళి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి హెచ్ఆర్ రోజుతో ట్రైనింగ్ అవుతూ ఉంటారు. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీకి వాళ్ళు పేర్ల కోసం జాబ్ చేసేప్పుడు ఇష్యూస్ ఏంటో తెలియదు. ఒక మనిషి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది అబ్జర్వేషన్ పీరియడ్. నీకు చేతకాక నేను తిడుతుంటే బయట వీడు నాకు చెప్పి వెళ్ళాలి, పంపిస్తే మేలు వేస్తాయి. ఇవన్నీ ఎందుకు? నీకు పని తెలియదు కాబట్టి ఇవన్నీ. పని చేస్తున్నాడు అయితే ఇవేం చేయవు కదా. చాలా వర్కింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంది. ఎవరిని తీసుకున్నావా? లేదు. ఎవరిని తీసుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఏం తెలుస్తుంది నీకు? నేను ఏ సంస్థని ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు. ఎక్కడైనా ఒకటే, అది అమెజాన్ అయినా, బిగ్ బాస్కెట్ అయినా, విజేత అయినా, ఒంగోలు కళ్యాణ్ యాక్వా అయినా, ఏ కంపెనీ అయినా ఒకటే. కింద నుంచి పైకి ఎవరైనా పట్టించుకోవాలి. ఒకసారి కింద నుంచి పైకి ఎవరైనా పట్టించుకుంటే కదా తెలిసేది. అబ్జర్వేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది, మనుషులు ఏం చేస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది, సంస్థలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఇంట్రెస్ట్ ఫోకస్ అనేది మనం తెలుసుకోవాలి. అలా ఉంటేనే ఇదేం పాసిబుల్. నేను ఏ సంస్థను కించపరచాల్సిన అవసరం నాకు లేదు, ఎవరిని అవమానించాల్సిన అవసరం. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని వీడియో ద్వారా షేర్ చేసుకున్నా. చాలామంది పనికి మాని వాళ్ళు 1,50,000 2 లక్షలు సంపాదిస్తూ వాళ్ళకి జరిగే ట్రాన్సాక్షన్స్ బయట చూపిస్తున్నారు. ఏమనుకోకుండా మా ఇంట్లో ఒక డేంజర్ ఉంది, ఆ డేంజర్ దుంకేస్తుంది. అందుకు నేను భయపడుతున్నా. ఆ డేంజర్ దుంకేస్తుంటే, డేంజర్ అంటే మేము కుటుంబంలో ముందుగా పేరు పెట్టుకుంటాం. కాస్త మా వాడికి దూకుడు ఎక్కువ, 8 months భయంకరమైన దూకుడు ఎక్కువ, దుంకేస్తున్నాడు. రాజ్యాంగా నాకు ఇచ్చి నక్కుతో వీడియో చేసి ఎవరిని కించపరచాలని, ఎవరిని అవమానించదని నేను వీడియో చేయట్లేదు. కంపెనీలో జరిగే ఆటపోట్ల గురించి ఏ సంస్థలో అయిన వ్యక్తులు ఉంటే పట్టించుకోకపోతే అవి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. చాలామంది చదువుకున్నారు, పని చేస్తూ చదువుకోవడం అనేసి చదువు ఒకటి టార్గెట్ పెట్టడం, అది బయటకు వస్తూ పని చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను పనిచేస్తున్న నా కంపెనీల ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనం సుఖనోబంతు, సర్వే శ్రేష్ఠ సుఖనోబంతు. కుదిరితే నలుగురు హెల్ప్ చేయండి. ఎవరైనా కాల్ చేస్తే నేను హెల్ప్ చేయను, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పండి. ఇంట్లో వాళ్ళ బాగాలేనప్పుడు అవతలకి ఫోన్ చేస్తే ఐ విల్ మేక్ ఏ కాల్ అంటే ఎవరికి అర్థం కాదు. నీ అవసరం వాడుకొని పక్కడు అవసరానికి నేను డబ్బులు అడగలే.
ప్రమోటింగ్ అడిగా అంతే. ప్రమోటింగ్ కూడా కాదు, కొంతమంది డబ్బులు అడుగుతారు, ఇస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న మీ కామెంట్స్ నాకు తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.